హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది జోడీ జర్నీ. మా జర్నీలో మేము ఎక్స్‌ప్లోర్ చేసిన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే, మేము ఎప్పటినుంచో చూడాలి అనుకుంటున్న వాయనాడ్. మేమైతే మొత్తం 4 డేస్ అండ్ 3 నైట్స్ వాయనాడ్‌లో స్పెండ్ చేశాం. సో, ఈ వీడియోలో మేమెక్కడ స్టే చేశాం, ఎన్ని ప్లేసెస్ చూసాం, ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఏ వీడియోస్‌లో చెప్పని విషయం, ఏ ప్లేస్ ఏ టైంలో వెళ్తే ఓపెన్‌లో ఉంటుంది, ఇవన్నీ మీకు షేర్ చేస్తాం. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూసి, మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ డే 1 ఇన్ వాయనాడ్. మేమైతే బెంగుళూరు నుంచి నైట్ 8:00కి బస్సులో వాయనాడ్‌కి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 3:45కి కల్పట్ట ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరైతే డ్రాప్ చేశారు. మేము ఫస్ట్ 2 డేస్‌కి ఈ బస్ స్టాండ్ దగ్గరే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది మా రూమ్. 2 మెంబర్స్‌కైతే రూమ్ కంఫర్టబుల్‌గా ఉంటది. ఎలాగో ఫస్ట్ 2 డేస్ బయట ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తాం కాబట్టి ఎకనామికల్‌గా ఉండేలా బుక్ చేసుకున్నాం. చెక్ ఇన్ చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకొని మార్నింగ్ అయ్యాక మన డే 1 స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ లేవగానే ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రెంటల్ బైక్స్‌కి వెళ్ళి మా బండి కలెక్ట్ చేసుకున్నాం. రాయల్ బ్రదర్స్ యాప్ నుంచి అయితే మనకు నచ్చిన బైక్‌ని బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బండిలో పెట్రోల్ కొట్టించుకుని బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏ ప్లేస్‌కెళ్ళాలని వెతకడం స్టార్ట్ చేసాం. లాస్ట్‌కి ఒక రెస్టారెంట్ అయితే దొరికింది. అదే కృష్ణా భవన్. ఇక్కడ ఒక చీజ్ కార్న్ శాండ్విచ్ అండ్ వెజ్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాం. నెక్స్ట్ ఇవాళ మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ అయిన సూచిపార వాటర్ ఫాల్స్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్‌లో సిగ్నల్ బానే ఉంటుంది మ్యాప్స్ చూసుకొని వెళ్ళడానికి. కానీ ఎందుకన్నా మంచిదని మేము ఆఫ్‌లైన్ మ్యాప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకున్నాం. కాల్పెట్ట నుంచి ఈ ఫాల్స్ అరౌండ్ 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ 1 అవర్ డ్యూరేషన్ అయితే పడుతుంది. వెళ్ళే దారంతా దుమ్ము ధూళితో ఉన్న పక్కన కనిపించే టీ ఎస్టేట్స్ అండ్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో వెళ్ళే దారిలో రెపాన్ టీ ఎస్టేట్స్ ఫ్యాక్టరీ విజిట్ అని ఉంటది. అక్కడ ఆగితే బ్యూటిఫుల్ వ్యూస్‌తో 2 టీ ఎస్టేట్స్ అయితే చూడొచ్చు. మేమైతే ఈ టీ ఎస్టేట్‌కి వెళ్ళాం. మంచిగా వ్యూస్‌ని ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1:30కి సూచిపార వాటర్ ఫాల్స్‌కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ రీచ్ అయ్యాక తెలిసింది ఏంటంటే ఈ ఫాల్స్‌కి డైలీ 500 మెంబర్స్‌ని మాత్రమే అలౌ చేస్తారంట. మేము వెళ్ళేసరికి టికెట్ కౌంటర్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మీరు ఈ ఫాల్స్ చూడాలనుకుంటే మార్నింగ్ 9 కల్లా ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇంక చేసేదేం లేక గ్లాస్ బ్రిడ్జ్ కోసం 900 కండి అనే ప్లేస్‌కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంతలో అక్కడ ఒక అంకుల్ కనిపించి 900 కండి అంతా ఓవర్ రేటెడ్ అండ్ ఫుల్ క్రౌడ్ ఉంటది అన్నారు. దానికన్నా ఇక్కడున్న గ్లాస్ బ్రిడ్జ్ బెటర్ అన్నారు. అండ్ 900 కండికి వెళ్ళాలంటే జీప్స్‌లోనే ఎళ్ళాలి. అండ్ దానికి సెపరేట్‌గా 1200 అయితే పే చేయాలి. సో ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్‌కి అయితే వెళ్ళాం. రూ. 250 పర్ పర్సన్ అయితే తీసుకున్నారు. మనకి అంబ్రెల్లాస్ కూడా ఇస్తారు. మేము కూడా ఒక అంబ్రెల్లా తీసుకొని స్టార్ట్ అయ్యాం. అలా నడుస్తుంటే గాల్లో అలా హిల్స్ మీదకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్‌లో బానే ఉన్నా లాస్ట్‌కి వెళ్ళేసరికి ఆ హైట్ అండ్ కిందకి చూస్తుంటే భయం అండ్ థ్రిల్ కలిపి ఎక్స్‌పీరియన్స్ చేసాం. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అండ్ లొకేషన్ అయితే ఫోటోస్ అండ్ వీడియోస్‌కి చాలా బెస్ట్ స్పాట్‌లా అనిపించింది. ఆఫ్టర్‌నూన్ 1:30 అయినా కూడా ఇక్కడ హిల్స్‌లో అలా మంచు చూడొచ్చు. The neon signs light up the night. Electric hearts in a city so bright. ఇక్కడ ఎంజాయ్ చేసి బయటికి వచ్చాక పక్కనే సూచిపార పెట్ మ్యూజియంకి వెళ్ళాం. పర్ హెడ్ రూ. 100 అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. మనం కూడా వాటికి డైరెక్ట్‌గా ఫుడ్ పెట్టొచ్చు. ప్యారెట్స్ అయితే మన మీదకు వాలి అలా ఫుడ్ తింటాయి. చాలా యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. ఫస్ట్ టైం లైఫ్‌లో ఇలాంటి బర్డ్స్ ఇంటరాక్షన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసాం. ఇంకా పైన స్నేక్స్ అండ్ ఇగ్వానాతో కూడా పిక్స్ తీసుకోవచ్చన్నారు. కానీ మా ఇద్దరికీ స్నేక్స్ అంటే భయం. సో అది స్కిప్ చేసేసాం. మీలో ఎవరైనా అడ్వెంచర్‌ని ఇష్టపడే వాళ్ళుంటే అవి కూడా ట్రై చేయండి.
పెట్ మ్యూజియం నుంచి రిటర్న్ అవుతున్న దారిలో బాలి స్టైల్ బగ్గీ రైడ్ అయితే కనిపించింది. ఇలాంటి రైడ్స్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఈ రైడ్ మొత్తం టీ ఎస్టేట్స్ లో ఉంటుంది. సో కొంచెం కాస్ట్లీ అనిపించినా కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ట్రై చేశాం. పెర్ బగ్గీ 1000 రూపీస్ అండ్ 2 పర్సన్స్ అయితే వెళ్ళొచ్చు. 2.5 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే ఉంటుంది ఈ రైడ్. ఫీల్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ రైడ్ అలా టీ ప్లాంటేషన్స్ లో మనం మాత్రమే డ్రైవ్ కి వెళ్ళిన ఫీల్ వస్తుంది. ఒక 20 to 30 మినిట్స్ అయితే ఈ రైడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ కాంతన్పర వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఫాల్స్ కి డైలీ లిమిట్ ఉండదు కానీ ఈవినింగ్ 4:30కి క్లోజ్ అన్నారు. సో మేము 4 కల్లా రీచ్ అయ్యాం. 25 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. మెయిన్ ఫాల్స్ కి ఒక 100 మీటర్స్ వాక్ చేయాలి. దగ్గరికి వెళ్లే కొద్దీ వాటర్ ఫాల్స్ సౌండ్స్ అయితే మనం బాగా వినొచ్చు. వాటర్ ఫాల్స్ మాత్రం వ్యూ అదిరిపోయాయి. కావాలంటే వాటర్లోకి కూడా దిగొచ్చు. మేం మాత్రం అక్కడి నుంచే ఫాల్స్ వ్యూని ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యాం. ఫైనల్ గా 6:30 అయ్యేసరికి లక్కడి వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యాం. ఈవినింగ్ బ్రీజ్ లో ఆ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. ఇంకా ఎర్లీగా వెళ్తే సన్సెట్ వ్యూస్ అండ్ ఇంకా హిల్స్ అయితే బాగా క్లియర్ గా కనిపిస్తాయి. రిటర్న్ అయ్యే దారిలో రీగల్ రెస్టారెంట్ లో ఆగి డిన్నర్ చేశాం. ఫ్రైడ్ రైస్ అండ్ కడాయి పన్నీర్ అయితే బాగున్నాయి. ఆ ఆకలి మీద ఫుల్ గా తినేసి రూమ్ కి రిటర్న్ అయ్యి డే 1 అయితే ఎండ్ చేశాం.